హాయ్ అండి. ఇంతమంది జనం అయితే ఎక్కడ అని చెప్పి చూస్తున్నారా? ఇక్కడైతే ప్రతి అమావాస్యకి పౌర్ణమికి అయితే జాతరలా జరుగుతుందన్నమాట. అంత బాగా పబ్లిక్ అయితే ఫుల్గా వస్తారు. ఎక్కడెక్కడ నుండి, ఇక్కడని కాదు, హైదరాబాద్లో అని కాదు, ఎక్కడెక్కడి నుండి అయినా కానీ చాలామంది పబ్లిక్ అయితే వస్తారండి. ఈ ప్లేస్ అయితే ఎవరికైనా తెలుసుంటే గెస్ట్ చేసి కామెంట్ అయితే చేసేయండి. ఇక్కడ నేను, మా తమ్ముడు, మా మరదలు అయితే ఫస్ట్ టైం అయితే ఇక్కడ విజిట్ చేసాము. ఫెస్టివల్ టైంలో వెళ్ళామన్నమాట. చాలా రష్ అయితే ఉంది. ఫెస్టివల్ టైంలోనే కాదు, నార్మల్ టైంలో కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ 4 hours అయితే కంపల్సరీగా దర్శనానికి అయితే టైం పట్టిందనమాట. మేము వెళ్ళిన రోజు ఫెస్టివల్ కాబట్టి చాలా డెకరేషన్ అయితే చేశారు. పబ్లిక్ కూడా ఫుల్గా ఉన్నారు, ఎందుకంటే హాలిడే ఉంటుంది కదా. అక్కడ నేను చూపించేది ట్రైన్ని చూపిస్తున్నాను. ఇక్కడ మనకేంటంటే అమ్మవారికి ఒత్తులు వెలిగించాల్సి ఉంటే దీపాలు కానీ, లేదా కొబ్బరికాయలు కానీ, లేదా అమ్మవారి ముడుపులకు కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయన్నమాట. అక్కడ మనకి ఏంటంటే ఇంతకుముందు ట్రైన్ చూపించానన్నాను కదా, ఇటువైపు రైల్వే ట్రాక్స్ ఉంటాయి. అంటే మనకు ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి కదా, ఆ రైల్వే లైన్స్ అయితే ఉంటాయి. ఇటువైపు అయితే శ్మశానము. ఈ శ్మశానానికి రైల్వే ట్రాక్కి మధ్యలో ఉన్న టెంపుల్ అన్నమాట. హైదరాబాద్లో చాలా అంటే చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండి. అంత మంచి టెంపుల్. కోరుకున్న ప్రతి ఒక్క కోరిక అయితే నెరవేరుతుందనమాట. అమ్మవారిని నమ్మాలి కానీ చాలా అంటే చాలా మనకి ప్రతి ఒక్క కోరిక నెరవేరేటట్టు చేస్తుంది అమ్మవారు. ఈ అమ్మవారికి కొంతమంది ముడుపులు కూడా చెల్లిస్తారు. ఇదైతే క్యూ లైన్లో మేము వెళ్తున్నప్పుడు తీసిన వీడియో అండి. ఇక్కడ చాలా వేస్టేజ్ అయితే వేస్తున్నారు కదా, ప్లాస్టిక్ బాటిల్స్ లేదా వాటర్ ప్యాకెట్స్ ఇలా తాగి వేస్తున్నారు. అలా అయితే వేయకండి, ఎందుకంటే మన హిందూ టెంపుల్స్లలో మనమే నీట్గా అయితే ఉంచుకోవాలి. ఇలా నీట్గా ఉంచుకుంటేనే మనకి హిందూ సంస్కృతి అనేది టెంపుల్స్లలో కానీ ప్రతి ఒక్క దానికి మన టెంపుల్స్ని మనం నీట్గా ఉంచుకుంటేనే కదా ఏ కాలుష్యం అనేది లేకుండా ఉంటుంది. అందుకని చెప్పేసి మనం ఏ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ లేదా వేస్ట్ కానీ మనము ఏదైనా తెచ్చుకున్నప్పుడు దాంట్లో కవర్లో పెట్టేసి మూట కట్టేసి డస్ట్బిన్స్ ఉంటాయి కదా, అక్కడ వేసుకోండి. ఇలా అయితే టెంపుల్ దగ్గర ఇలా చేయొద్దండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, మొత్తం మేమైతే లైన్ కట్టేసి వెళ్తూ ఉన్నామన్నమాట. ఇలా మొత్తం ఐరన్ రాడ్లతోటి అయితే పెట్టేశారు, ఎందుకంటే క్రౌడ్ అయితే చాలా క్రౌడ్ వస్తుంది కాబట్టి. టెంపుల్ని చూసారు కదా, ఇలా బంతిపూలతో అయితే చాలా డెకరేషన్ అయితే చేశారు. డెకరేషన్ చేసి అయితే సెక్యూరిటీ కూడా ఉందండి. ఆ రోజు ఫెస్టివల్ కాబట్టి పోలీస్ సెక్యూరిటీ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ అమ్మవారు అయితే చెట్టు కింద ఉంటుందంట. నేను ఫస్ట్ టైం విజిట్ చేశాను, ఎలా ఉంటుంది అని చెప్పేసి మేము వెళ్ళామన్నమాట. వెళ్తే నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించిందండి. చూస్తున్నారు కదా, శ్రీ శ్రీ కట్ట మైసమ్మ మహిషాసుర మర్దిని టెంపుల్ అని చెప్పేసి ఇచ్చారు. ఎలా ఉంటుందని చెప్పేసి నేనైతే చాలా ఆత్రంగా ఎదురు చూశాను. ఎలా ఉంటుంది, ఒక టెంపుల్ గుడి కట్టారా లేకపోతే ఎలా ఉంటుందని చెప్పేసి మొక్కుంటూ వెళ్ళానన్నమాట. మేము మార్నింగ్ 8కి అలా వెళ్తే 12:30కి 1కి అలా బయటకు వచ్చామండి ఆ క్రౌడ్లో నుంచి. అంత క్రౌడ్ అయితే ఉందన్నమాట. అమావాస్యకి పౌర్ణమికి కూడా ఇంతకీ డబల్ క్రౌడ్ అయితే ఉంటుందంట. 3 అమావాస్యలు ఈ అమ్మవారికి దర్శనం చేసుకుంటే చేతబడి కానీ లేదా మన దృష్టి కానీ లేదా దయ్యాలు భూతాలు ఇవన్నీ పడతాయంటారు కదా, ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ అయితే దొరుకుతుంది అమ్మవారి దగ్గరికి. 3 అమావాస్యలు 3 పౌర్ణములు వెళ్ళాలంట. వెళ్తే చాలా మంచి అయితే జరుగుతుందని చెప్పేసి చేతుల్లో మొబైల్స్ అయితే పెట్టేసుకొని దర్శనం చేసుకోకుండా వీడియోస్ అయితే తీస్తున్నారని చెప్పేసి అక్కడ మొబైల్స్ ఎవరైతే వీడియోస్ తీస్తున్నారో వాళ్ళ మొబైల్స్ గుంజేసుకోమని చెప్పేసి ఒక 15 minutes వరకు అరిచారనమాట. అరిచి మొబైల్స్ తీసేయండి అని చెప్పేస్తే అస్సలు తీయట్లేదని చెప్పేసి మొబైల్ తీసేసుకొని దాంట్లో పెట్టేసుకున్నారు. దేవుని దగ్గర మేము వేసేస్తాము ఉండిలో అని చెప్పేసి బెదిరించినప్పుడు అప్పుడు కొంచెం సైలెంట్ అయ్యారు. కానీ అప్పటి వరకు కంటిన్యూగా ప్రతి ఒక్కరు వీడియోస్ అయితే తీస్తున్నారనమాట.
ఇక్కడైతే అమ్మవారి టెంపుల్ పక్కనే రేణుకెళ్ళమ్మ టెంపుల్ అయితే ఉంటుంది. అమ్మవారి పక్కనే చిన్న చిన్న గుళ్ళు అయితే చుట్టూ ఉన్నాయన్నమాట. చూడండి, అమ్మవారిని మీరు కూడా చూస్తారని చెప్పేసి అయితే నేనైతే వీడియో తీయడం జరిగింది. వెంటనే అక్కడ క్రౌడ్ చాలా ఉంది. చూడండి, చాలా అంటే తోసేసుకుంటున్నారనమాట. ఇంతలా తోసుకొని వెళ్తున్నారు. కనీసం ఒక చిన్న లైన్ అనేది కూడా ఫామ్ చేయట్లేరు. అక్కడ ఉన్న వాళ్ళు ఎంత వచ్చి ఒక లైన్ ఫార్మేషన్లో వెళ్ళండి అన్నా కానీ వెళ్ళట్లేదన్నమాట. అసలు చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని చూడట్లేరు. మా అక్క కొడుకు అనమాట, ఎటు వెళ్ళారా అని చెప్పేసి వాళ్ళని పిలుస్తూ ఉన్నాడు. ఇక్కడైతే నాకు తెలిసి ఏ టెంపుల్లో ఇంతలా అయితే ముడుపులు కట్టడం అయితే నేను చూడలేదండి. ఫస్ట్ టైం అన్నమాట. చూడండి, ఇక్కడ మొత్తం రెడ్ కలర్ క్లాత్స్ తోటైతే కట్టింది అమ్మవారి ముడుపులు. కొబ్బరికాయ, పసుపు, కుంకుమ కలిపి, అంటే పొట్టు తీయని కొబ్బరికాయ ఉంటుంది కదా, అలా అన్నమాట. పీచు తీయని కొబ్బరికాయని ఈ విధంగా ముడుపు అయితే కట్టేసి మనకి ఇష్టమైన కోరిక కోరుకొని అమ్మవారి దగ్గర ముడుపు కడితే ఏదైనా కానీ నెరవేరుతుందంట అన్నమాట. ప్రతి ఒక్క కోరికలు అయితే నెరవేరుతాయి. ఇక్కడ ముడుపులు ఇక్కడ కాకుండా ఇక్కడ ఈ పక్కన కూడా చూడండి, ముస్లిమ్స్ అయినా కానీ ప్రతి ఒక్కరు వస్తున్నారండి ఇక్కడ అమ్మవారికి. ఇలా దీపాలు కూడా వెలిగిస్తూ ఉన్నారు. చూడండి, చాలామంది వచ్చారనమాట. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు వస్తున్నారు. అమ్మవారి దర్శనం అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఈ వీడియోలో. ఎండింగ్ వరకు చూడండి, అస్సలు మిస్ కావద్దు. నేను చూసిన టెంపుల్లో అంటే మనము హైదరాబాద్లో అంటే నార్మల్గా చిన్న చిన్న టెంపుల్స్లో జనం తక్కువగా ఉంటారు అని చెప్పేసి అనుకుంటాం కదా. ఇదంతా మరి ఇన్స్టా దయ వల్లనో లేకపోతే ఎలానో తెలీదు, అమ్మవారి మహిమ వల్లనో తెలీదు, చాలా క్రౌడ్ వచ్చేసిందనమాట. ఫుల్ క్రౌడు. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఏదో ఒక బాధతోటైతే ఉంటారు. అందరి బాధలు నెరవేరాలని కోరుకుందాము. ఇక్కడ అమ్మవారి దగ్గర 0.5 వాళ్ళు ఉంటారండి. చూడండి, అమ్మవారిని దగ్గరగా మీకు చూపిస్తున్నాను. చాలా అంటే చాలా అమ్మవారి దర్శనం అయితే చాలా మంచిగా అయిందనమాట. చాలాసేపు మేమైతే అక్కడ నిల్చొని చూసాము. ఇక్కడ వాళ్ళైతే యంత్రాలు అయితే కడతారనమాట. పర్ యంత్రం వచ్చేసి 200 రూపీస్ అలా తీసుకుంటారు. పిల్లలకు కానీ ఎవరైనా కానీ కట్టుకోవచ్చంట. అమ్మవారి రూపం చూసారా, నిమ్మకాయల మాలతోటి చాలా అంటే పూలదండలు కానీ ప్రతి ఒక్కటి అమ్మవారికి అయితే చాలా ఇష్టం అన్నమాట. సాంబ్రాణి పొగ, ఈ పొగ వేస్తూ అమ్మవారికి అయితే చాలా మొక్కులు అయితే తీర్చుకుంటూ ఉంటారనమాట. 0.5 వాళ్ళు యంత్రాలు కట్టడం ప్రతి ఒక్కటి చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కటి ఉంటుంది అక్కడ. అమ్మవారి దర్శనం అయితే మంచిగా అయిందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ స్ట్రెంత్ అయితే ఫుల్ పబ్లిక్. మేమైతే అక్కడ ఎంట్రన్స్ నుంచి అంటే టెంపుల్కి ఎంటర్ అయ్యే హైవే మీద నుంచి నిల్చుంటూ వచ్చామన్నమాట. దగ్గర చూస్తున్నారు కదా, ఇక్కడ కాదు అక్కడ మనకి మెయిన్ ఫస్ట్ స్టార్టింగ్ 5 ఫ్లోర్స్ బిల్డింగ్ కనిపించింది కదా, అక్కడి నుంచి నిల్చొని వచ్చాము. ఇంకా చాలా రష్ అయితే ఉంది. చూడండి, మొత్తం రష్ తోటే 2 కిలోమీటర్న్నర వరకు అయితే మేము నిల్చొనే వెళ్ళామన్నమాట. అక్కడ కార్నర్ దాకా వెళ్ళాలి. 1.5 కిలోమీటర్న్నర అయితే కంపల్సరీ ఉంటుంది. అమ్మవారి దర్శనం అయితే ఫైనల్గా అయింది. మీకు కూడా అమ్మవారిని దర్శించేలా చేశాను. కాళికామాత అమ్మవారు చాలా అంటే చాలా పవర్ఫుల్. మీకు కూడా ఏదైనా కోరిక ఉంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళాలనుకునే వాళ్ళు 3 అమావాస్యలు 3 పౌర్ణములు వెళ్తే చాలా బాగుంటుందండి. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఏ కోరిక ఉన్నా ప్రతి ఒక్కరి దగ్గర అమ్మవారి కోరికలు అయితే నెరవేరుస్తుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అమ్మవారిని చూడడానికి చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది అనమాట. ఈ వీడియో అయితే ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నన్ను సపోర్ట్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ అయితే నేను చేయడానికి ట్రై చేస్తాను కంపల్సరీగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మళ్ళీ.